హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఎప్పటిలాగే ఈ సండే కూడా వింటేజ్ మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చేసా. పోయిన సండే చెప్పా, నెక్స్ట్ సండే మన రామ్ చరణ్ అన్న వింటేజ్ మూవీ రివ్యూతో వస్తారని. అన్నట్టుగానే ఈరోజు వింటేజ్ మూవీ రివ్యూతో వచ్చేసా. అదే రంగస్థలం మూవీ. అసలు ఈ రంగస్థలం మూవీ ఎలా ఉంది, బాగుందా లేదనేది ఈరోజు వీడియోలో ఫుల్గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు మన వీడియో చూస్తున్నారు కానీ వీడియోస్కి లైక్ చేయలేదు ఫ్రెండ్స్. మీరు కనుక ఒక లైక్ చేస్తే మీలాంటి ఎంతోమంది మూవీ లవర్స్కి ఈ వీడియో అనేది యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ చేస్తారు. వాళ్ళు కూడా డైలీ మూవీ అప్డేట్స్ తెలుసుకుంటారు ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరేది ఒకటే, ఒక లైక్ చేయండి. అంటే మన కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని మీరే ఫాలో అవుతారని నేనైతే గట్టిగా నమ్ముతున్నా. ఇక వీడియోలోకి వెళ్దాం. రంగస్థలం. ఈ రంగస్థలం మూవీ ఎలా ఉంది అంటే బ్లాక్ బస్టర్ హిట్. అసలు మూవీ అయితే బ్లాక్ బస్టర్ చెప్పవసరంలా. ముఖ్యంగా ఈ మూవీ స్టోరీ చూసుకుంటే ఇది ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీ అండ్ ఇది ఒక పొలిటికల్ కూడా ఉంది దీంట్లో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ సీన్స్ అయినా చాలా బాగుంటాయి. ముఖ్యంగా ఇందులో రామ్ చరణ్ అన్న యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. అసలు రామ్ చరణ్ అన్నైనా ఈ మూవీలో నటించింది అన్నట్టుగా ఉంటుంది తన యాక్టింగ్. చిట్టిబాబుగా మనకి ఇప్పటికీ ప్రతి ఒక్కరికి గుర్తుండే క్యారెక్టర్ చిట్టిబాబు. ఆ క్యారెక్టర్లో జీవించాడు. అలా ఉంది ఆ రోల్ మాత్రం. అండ్ సమంత, అలాగే రంగమ్మత్త తెలుసు కదా, మన అనసూయ గారు. ఇలా చాలామంది యాక్టర్స్ ఉన్నారు ఈ మూవీలో. జగపతి బాబు గారు, చాలామంది యాక్టర్స్ ఉన్నారు. అయితే ఈ మూవీలో సాంగ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క డైమండ్. డిఎస్పి గారు ఇచ్చిన సాంగ్స్ అయితే వేరే లెవెల్. నా ఫేవరెట్ సాంగ్ ఆ గట్టునుంటావా నాకన్నా ఈ గట్టును వస్తావా, ఈ సాంగ్ అయితే నా ఫేవరెట్. అండ్ టైటిల్ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. ఇక ఈ మూవీలో సాంగ్స్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఆ ఫైట్స్ కూడా అసలు మూవీకి తగ్గట్టు వస్తే ఫైట్స్ కూడా వేరే లెవెల్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇక ప్రజెంట్ రీసన్కి వస్తే రంగస్థలం మూవీ సుకుమార్ అండ్ రామ్ చరణ్ అన్న కాంబినేషన్లో వచ్చిన మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 216 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఫస్ట్ మూవీ 200 కోట్ల గ్రాస్ మూవీ రామ్ చరణ్కి రంగస్థలం మూవీ. అండ్ నాన్ బాహుబలి రికార్డ్స్ కూడా క్రియేట్ చేసింది ఈ మూవీ. అయితే ఈ రంగస్థల మూవీలో రామ్ చరణ్ యాక్టింగ్కి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. అయితే తన నెక్స్ట్ మూవీ వినయ విజయ రామ ఫ్లాప్ అయినా సరే, ఆ తర్వాత త్రిబుల్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టి ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు. అయితే మళ్ళీ ఇప్పుడు సుకుమార్ గారితో RC-17 మూవీ నటిస్తున్నాడు. అండ్ ఈ మూవీ కూడా త్వరలో అయితే రాబోతుంది. అంటే 2025 ఎండింగ్లో వస్తుంది అనుకోండి. ఎందుకంటే గేమ్ చేంజర్ ఉంది, ఆ తర్వాత RC-16 బుచ్చిబాబు సనంతో ఉంది, ఆ తర్వాత RC-17 మూవీ వస్తుంది. మరి మీరు ఎక్కువగా ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ వెయిటింగ్. గేమ్ చేంజర్ మూవీ అక్టోబర్లో రిలీజ్ అవుతుంది. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి.